అనే పదానికి నిలువెత్తు నిర్వచనంగా చూడగానే చేతులెత్తి మొక్కాలనిపించే మానవమూర్తి. ఎందరో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తి ఆమె. కాకతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్గా పదవీ విరమణ చేసి అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో తన పదునైన మాటలతో సమాజంలో జరుగుతున్న బాల కార్మికుల పరిరక్షణ, బాల్య వివాహాలు, మహిళలపై లైంగిక వేధింపులు, అక్రమంగా ఆడపిల్లల రవాణా, ఇలా అనేక సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తూ 7 పదుల వయసు దాటినా ఇప్పటికీ తన మాటలలో ఎప్పుడూ సమాజం శ్రేయస్సు కోసం పడే తపన, మాట్లాడే మాటల్లో ఆప్యాయత, అనురాగంతో పలకరించే విధానం ఆమె స్వంతం. విదేశాల్లో సైతం తన ప్రతిభను చాటి ఇప్పటికీ పుట్టిన గడ్డపై మమకారంతో అనేక విధాలుగా సేవలందిస్తున్న మానవతామూర్తి. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండకు చెందిన శ్రీ పద్మగారితో మహిళా టీవీ ప్రత్యేక కార్యక్రమం నేటి మహిళ. నమస్తే మేడం. నమస్తే. మన అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి, మహిళా సమస్యల గురించి మీరు చెప్పండి మేడం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు శుభాకాంక్షలు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, దట్ ఈజ్ ఆన్ 8th March. ఓకే, దెన్ సమస్యలు కంటే ముందు సమస్యలు అందరికీ ఉన్నాయి. ఓకే, అమ్మాయిలకు, లేడీస్కి త్రూ అవుట్ వరల్డ్ ఉంది ఇది. అందుకని ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ఉమెన్ ఎక్కడున్నా ఉమెనే ప్రాబ్లం. ఒక్క లేడీ ప్రాబ్లం, అందరి ప్రాబ్లమ్ సేమ్ ఉన్నాయి. మనం ఏమనుకుంటామో మన ఇండియాలో ఎక్కువ ఉన్నాయి ప్రాబ్లమ్స్ అని కాదు, లేడీస్ ఎక్కడున్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ప్రాబ్లం ఎట్లా అంటే మ్యారేజెస్ ప్రాబ్లం ఉంది, డౌరీ ప్రాబ్లం ఉంది, క్రైమ్స్ ఉన్నాయి, క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ చాలా ఉన్నాయి, సివియర్గా ఉన్నాయి. అందులో రేప్ ఉంది, వర్క్ ప్లేస్, ఇఫ్ లేడీస్ వర్కింగ్ అవుట్ సైడ్ అంటే కూడా అది వర్క్ ప్లేస్ కూడా ఉంది. చాలా లేడీ ఇంటి బయట కాలు పెట్టే ప్రాబ్లమ్స్. కానీ నేను చెప్పేది ఏంటంటే ఈవెన్ అట్ హోమ్ మనం ఇంట్లోనే ఉంటాము, బ్రదర్స్ తోటి, ఫాదర్ తోటి, పెద్దలతోటి. ఆ గర్ల్స్, ఆ లేడీస్ కూడా సేఫ్గా లేరు ఇప్పుడు. అది చాలా చాలా అంటే చాలా సివియర్ ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ క్రైమ్స్, సివియర్ క్రైమ్స్ ఉన్నాయి. కానీ దీనికి లాస్ ఉన్నాయి, చాలా లాస్ ఉన్నాయి. లాస్ ఎట్లా అంటే రైట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లాస్ ఉన్నాయి, ప్రొటెక్షన్ టు ఉమెన్, ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్స్. తర్వాత నేషనల్ లెవెల్, మన కంట్రీలో కూడా నేషనల్ లాస్ ఆర్ దేర్. నేషనల్ లాస్ రైట్ ఫ్రమ్ కాన్స్టిట్యూషన్ కూడా చాలా ప్రొటెక్షన్ ఇచ్చిండ్రు, డిస్క్రిమినేషన్ చేయవద్దని ఇచ్చిండ్రు. అట్ వర్క్ ప్లేస్ సేఫ్ ఎన్వైరన్మెంట్ ఉండాలని ఉంది. ఈవెన్ ఇఫ్ దే వర్క్ ఆల్సో మెటర్నిటీ లీవ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అందులో డైరెక్ట్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ ఉంది. అందులో స్టేట్స్ క్యాన్ మేక్ లాస్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఉమెన్ అని ఉంది. తర్వాత ఏంటంటే వర్కింగ్ అవర్స్, ఇంకా నైట్ వర్క్ చేయవద్దు లేడీస్ అని ఉంది, ఎందుకంటే టు అవాయిడ్ ఫర్దర్ ప్రాబ్లమ్స్. కానీ ఇప్పుడు ఏంటంటే ఈవెన్ గర్ల్స్ కమింగ్ ఫార్వర్డ్, గర్ల్స్ ఆర్ దేర్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్, ఇన్క్లూడింగ్ జెట్ ఫ్లైట్స్ కూడా, వార్ ఫ్లైట్స్ కూడా వాళ్ళు దే క్యాన్ పైలట్గా ఉన్నారు. తర్వాత బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో కూడా ఉన్నారు. చాలా ఎవ్రీ ఫీల్డ్ ఉమెన్స్ ఆర్ దేర్. మీరు కంపేర్ చేస్తే యూ వోంట్ ఫైండ్ మెన్ దేర్, బట్ లేడీస్ ఆర్ దేర్. ఎవ్రీ ఫీల్డ్ దే ఆర్ కమింగ్ అప్. చాలా ఎయిర్ మార్షల్ ఉండే ఒక లేడీ, మెడ్రాస్. అయితే ఇంత డెవలప్ అయినా కూడా దెర్ ఈజ్ ఎ ప్రాబ్లమ్స్ బికాజ్ నాట్ మెంటలీ, నాట్ ఫిజికల్ ప్రాబ్లమ్ అండ్ ఆల్, బట్ బై నేచర్. ఎథిక్స్ మర్చిపోతున్నారు మనము, మన కల్చర్ మర్చిపోతున్నాము. ఇవి అన్నీ డెవలప్ కావాలంటే ఎట్లా డెవలప్ కావాలి? లాస్ ఉన్నాయి, ప్రొటెక్షన్ ఉంది, ప్రివెన్షన్ ఉంది, నాట్ టు డూ దీస్ అని అంటారు. సివియర్ క్రైమ్స్ చేసిన పనిష్మెంట్ ఉన్నాయి, బట్ పనిష్మెంట్ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ ఉంటేనే పనిష్మెంట్ అవుతుంది. మేజర్ లాస్ ఆర్ దేర్, ఈక్వాలిటీ లాస్ ఆర్ దేర్. ఇమ్మోరల్ ట్రాఫిక్ స్టాప్ చేయాలని అది కాన్స్టిట్యూషన్లో కూడా ఉంది. ఇంకోటి బాండెడ్ లేబర్, అది ఎరాడికేట్ చేయాలని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఇవి అన్నీ మనకు ఇంత అయినా క్రిమినల్ లా ఉంది, ఎవిడెన్స్ లా ఉంది, హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అంటే అది స్పెషల్ లా ఉంది. తర్వాత క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ కింద రేప్ వస్తుంది. చైల్డ్ మ్యారేజెస్ అది స్టాప్ చేయాలని అది కూడా లా ఉంది. జువెనల్ యాక్ట్ ఉంది, స్పెషల్ ప్రొటెక్షన్ టు గర్ల్ చైల్డ్స్ అని.
అన్నీ ఉన్నా కూడా డౌరీ కూడా ఉంది మెయిన్ మ్యారేజెస్. అందులో ఉన్న ఏ ప్రాబ్లం ఉంది ఇప్పుడు అంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లాస్. ఇంప్లిమెంటేషన్ లాస్ అయినా కూడా ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది, ఎవిడెన్స్ ఉండాలి దానికి. ఇంకోటి రేప్లో మేజర్ ప్రాబ్లం ఏముందంటే మన అట్ హోమే, మన ఇంటి దగ్గరే అమ్మ నాయన వాళ్ళే స్టాప్ చేస్తారు. చెప్పొద్దు 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 దాచి పెడతారు. అది ఎంకరేజ్మెంట్ టు క్రిమినల్స్ అన్నమాట. ఎందుకంటే పేరు బద్నాం అవుతుంది, సొసైటీలో ఇట్లా అవుతుంది, మ్యారేజ్ ఎవరు చేసుకుంటారో ఏందో అని అట్లా స్టాప్ చేస్తూ ఉంటారు. స్టాప్ చేస్తే అది రెమెడీయా? మనకు పనిష్మెంట్ కావాలి. ఇంకా జ్యుడిషియరీ దే ఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ కేర్. ఎట్లా అంటే ఈవెన్ ఎగ్జిక్యూటివ్స్, పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి మనకు ఫర్ ప్రొటెక్షన్, టేకింగ్ కేర్, కౌన్సిలింగ్ అది అంతా మనకు ఇది సెంటర్స్ ఉన్నాయి అన్నమాట. సెంటర్స్ ఉన్నాయి. సఖీ సెంటర్ ఉంది. సఖీ సెంటర్ వెళ్తే మీకు ఎవ్రీథింగ్ అట్ డోర్ స్టెప్ ఉంటుంది. డోర్ స్టెప్ అంటే మీకు అక్కడ మీ కేర్ తీసుకుంటారు. మీకు హస్బెండ్ కొట్టిండ్రు చేసిండ్రు అంటే కూడా ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ ఉంటుంది అక్కడ. పోలీస్ ఇమ్మీడియట్ కేసు రాస్తారు. తర్వాత జ్యుడిషియరీ ఉంటుంది అక్కడ. తర్వాత అడ్వకేట్స్ కూడా ఉంటారు టు ఫైట్ యువర్ కేస్. అట్ వన్ ప్లేస్ దే విల్ గెట్ ఎవ్రీథింగ్ అన్నమాట రెమెడీ. కానీ మనం పోవాలి అక్కడ. పోక అన్నీ దాచి పెట్టుకుంటాము, సఫర్ అవుతూ ఉంటాము. ఇక ఎవరైనా ఇంటర్ఫియర్ అయితే ఇన్ వాట్ వే యు ఆర్ కన్సర్న్ అంటారు. ఇది మా గొడవ ఉందమ్మా, మీరెందుకు వస్తారని అంటారు. ఇది వన్ సైడ్. డౌరీ ఎరాడికేషన్ అది సోషల్ ఇనాక్ట్మెంట్ ఉంది. అది ఎప్పుడు ఎఫెక్టివ్ అవుతుందంటే బాయ్స్ అండ్ గర్ల్స్ మస్ట్ కమ్ ఫార్వర్డ్, సే నో టు డౌరీ. పైసలు ఏం లేకున్నా నేను పెళ్లి చేసుకుంటా అని పేరెంట్స్ తోటి ఫైట్ చేయాలి. అట్లా చేయరు. అమ్మాయిలు కూడా ఎట్లా తయారైపోయిందంటే అమ్మ నాకు ఇది కావాలి, ఈ గొలుసు కావాలి, ఈ బట్టలు కావాలని అమ్మాయిలు కూడా డిమాండింగ్ అయిపోయింది ఇప్పుడు. అది స్టాప్ అయితేనే డౌరీ సోషల్ ఇనాక్ట్మెంట్ ఉన్నా యూ కెన్ ఫైట్. ఇంకోటి క్యారింగ్. ఇప్పుడు అమ్మాయి ఉంది అని కడుపులో ఐడెంటిఫై చేసి చంపుతున్నారు, ఫిటోసైడ్స్. గర్ల్ చైల్డ్ ఉంటే అది దానికి రెమెడీ ఏముందంటే ఉంది, కానీ డాక్టర్స్ స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంట్ చేయాలి. అది దే మస్ట్ నాట్ డిక్లేర్ దాట్. అది ఉండాలి. తర్వాత ఫ్యామిలీ నుంచే వాళ్ళకు అవేర్నెస్ రావాలి. ఫ్యామిలీయే ముందుకు రావాలి టు ప్రొటెక్ట్ ద గర్ల్స్ ఫ్రమ్ అట్రాసిటీస్, ఫ్రమ్ క్రైమ్స్, ఫ్రమ్ every kind of, and this is all possible if you educate the girls. Education is must. ఎడ్యుకేషన్ లేనిది ఏమి చేయలేము. ఎడ్యుకేషన్ ఇచ్చినా వాళ్ళకు ఎథిక్స్ ఉండాలి, మారల్ ప్రిన్సిపల్స్ ఫాలో చేయాలి, డిసిప్లిన్ ఉండాలి, హౌ టు బిహేవ్ ఇన్ ద సొసైటీ, హౌ టు బిహేవ్ అట్లీస్ట్ ఫస్ట్ ఫ్రమ్ హోమ్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. యువర్ బిహేవియర్, యువర్ నేచర్, ఎవ్రీథింగ్ చేంజ్ ఫ్రమ్ సే ద అట్ హోమ్. సో అట్ హోమ్ ఉండాలంటే మన పేరెంట్స్ దే మస్ట్ గివ్ దట్ సార్ట్ ఆఫ్ కోచింగ్ ఆర్ దే మస్ట్ టేక్ కేర్ ఆఫ్ దాట్. వట్టి అమ్మాయిలు పోతున్నాయి స్కూల్కు, కాలేజెస్కి వెళ్తుంది. మా అమ్మాయి కాలేజ్ వెళ్తుంది, కానీ కాలేజ్ ఎప్పుడు వెళ్తుంది, ఎప్పుడు కమింగ్ బ్యాక్, ఇవి అన్ని టైం టేబుల్ లేక పెట్టుకోవాలి. ఎందుకంటే దట్ ఆల్ వి ఫేస్ ఆల్రెడీ, ఎస్పెషల్లీ ఇన్ మై ఫ్యామిలీ. 5 minutes కూడా లేట్ అయినా మా నాన్న అడిగేటోళ్ళు, 5 minutes లేట్ వచ్చినావు, నువ్వు ఎటుపోయినావు అంటే దిస్ ఇస్ రెస్ట్రిక్టెడ్ దేర్ ఓన్లీ టు ద గర్ల్స్. నో, ఐ వాంట్ బాయ్స్ ఆల్సో. రెస్ట్రిక్షన్స్ మస్ట్ బి దేర్ ఈవెన్ టు ద బాయ్స్. ఎటు వెళ్ళినా ఆయన మగపిల్లలు వెళ్ళిపోతాడమ్మా నీకెందుకు అంటారు. దట్ ఈజ్ రాంగ్. యూ మస్ట్ స్టాప్ దెమ్. వాళ్ళకు స్టాప్ చేస్తే, వాళ్ళకు మంచిగా బ్రాటప్ చేస్తే, వాళ్ళకు మంచి ఎథిక్స్ చెప్తే ఈ ప్రాబ్లమ్సే ఉండేవి, ఈ రేప్ ప్రాబ్లమ్స్ అవి ఇవి. ఇంకోటి మ్యారేజెస్, లవ్ మ్యారేజెస్ ఆర్ గోయింగ్ ఆన్. అది ఏదో ఫ్యాసినేషన్, కొంచెం 2-3 months వరకు దే జస్ట్ గో టుగెదర్ అండ్ రూమింగ్ హియర్ దేర్ అండ్ మ్యారేజ్. దే అనేబుల్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్. అది ఒక మేజర్ ప్రాబ్లం ఉంది. అనేబుల్ టు అంటే సూసైడ్ చేసుకుంటారు అందులో, లేకుంటే మర్డర్ చేస్తారు. ఫ్రస్ట్రేషన్, బికాజ్ వితౌట్ మనీ దే కాంట్ డూ ఎనీథింగ్. పైసలు ఉండాలి అంటే జాబ్ ఉండాలి. జాబ్ లేకున్నట్టు హై స్కూల్లో నేను 16-17 yearsలో ఎట్లా? అది ఇవి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా లాస్ ఆర్ మోర్. నాకు అడిగితే లాస్ ఆర్ మచ్, లాస్ ఆర్ దేర్. అడ్వర్టైజ్మెంట్స్, యాడ్స్ ఉన్నాయి.
యాడ్స్, ఆ ప్రోడక్ట్, ఆ బట్టలు అన్నీ రిగార్డింగ్ మేల్స్ ఉంటాయి, రిగార్డింగ్ బాయ్స్ ఉంటాయి. ఎక్స్పోజ్ ఎవరికి చేస్తారు? వాళ్ళు గర్ల్స్కి చేస్తారు. ఇండిసెన్సీ లా ఈజ్ ఆల్సో దేర్, ఇండిసెన్సీ ఇనాక్ట్మెంట్ ఈజ్ ఆల్సో దేర్. సో ఉమెన్స్ ప్రాబ్లమ్స్ లేవని కాదు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రొటెక్షన్ ఉన్నాయి, సోషలీ, ఎడ్యుకేషనలీ, ఎకనామికలీ అప్లిఫ్టింగ్ ఉంది, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది లేడీస్కి, అన్నీ ఉన్నా కూడా స్టిల్ దే నీడ్ మోర్. వాట్ దే నీడ్? ప్రొటెక్షన్ ఫ్రమ్ మేల్. ప్రొటెక్షన్ ఫ్రమ్ మేల్ ఉండాలి అంటే ఎవరిస్తారు ప్రొటెక్షన్? ఆ మేల్ మైండ్లో అట్లా సెట్ చేయాలి అన్నమాట, అవేర్నెస్ ఇవ్వాలి. ఇట్లా చేస్తే తప్పు అది ఇది అన్నట్టు మేల్ బాయ్స్కి నేను అదే చెప్తారు. రైట్ ఫ్రమ్ హోమ్ ప్రొటెక్షన్ కావాలి అంటే ఎవరు మన చేతిలో కూడా ఉంది కొంచెం. మనం కూడా డీసెంట్గా ఇప్పుడు ఎట్లా ఉండాలని పేరెంట్స్ చెప్తారు, యూ స్టే లైక్ దిస్, యూ డూ లైక్ దాట్. కానీ ఇఫ్ యూ సీ నౌ, ఇఫ్ యూ గో ఎనీవేర్ జస్ట్ అవుట్ ఆఫ్ యువర్ హౌస్, you will find everyone, the girl, small girls are there, and 60, 70, 80 years ladies also, they are exposing like anything. Where is the need? That is not our Indian culture. Okay. So Indian culture adopted by foreigners. Foreigners లో ఏమో వాళ్ళు సారీ కట్టుకోవాలి, ఇట్లా ఉండాలని ఉంది, కానీ we are going quite against. Why? Where we are wrong? మన జనరేషన్స్ ఇట్లా ఎందుకు తయారవుతున్నారు? అది బిగ్ క్వశ్చన్ మార్క్. Yes, madam. అయితే పేరెంట్స్ ప్రొటెక్షన్ పేరెంట్స్ చేస్తారు, కానీ పేరెంట్స్ దగ్గర ఎంతసేపు ఉంటారు పిల్లలు? మార్నింగ్ లేవగానే స్నానం చేస్తారు, ఇక రన్నింగ్ చేస్తూనే ఉంటారు. కాలేజ్లో పోతారా, ఎటు పోతారు, లేకుంటే గ్రూప్ డిస్కషన్సా వాళ్ళది, ప్లాట్ఫామ్స్ ఏది, పిక్చర్ హాలా, లేకుంటే ఏ హాల్లో పోయి కూర్చుంటారు. దాట్ టు బి కంట్రోల్. కానీ అది సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి, మైండ్లో రావాలి. సెల్ఫ్ డిసిప్లిన్ లేదు, ఇట్లా చేస్తే ఇట్లా. అండ్ షో దెమ్ మన హిస్టరీ, రామాయణ, మహాభారత ఇవన్నీ ఉన్నాయి. యూ షో దాట్ టు అవర్ చిల్డ్రన్. మన ఏముంది, మన మెథాలజికల్ స్టోరీస్ అవి అది చూపెట్టకుండా మనమే తయారు చేస్తున్నాము. ఇది బాగలేదు, అది బాగలేదు అని. బట్ యూ గివ్ గైడెన్స్, ప్రొటెక్ట్ దెమ్, దెన్ ఓన్లీ క్రైమ్ ఫ్రీ సొసైటీ అయితే ఇంక్రీజింగ్. సొసైటీ క్రైమ్ ఫ్రీ అయితే లేదు, వైలెన్స్ ఫ్రీ చేయాలి. లేడీస్కి ప్రొటెక్షన్ అంటే ఇప్పుడు ద ఓన్లీ థింగ్ ఇస్ దాట్ ఎవ్రీ గర్ల్ మస్ట్ నో కరాటే అన్నట్టు వచ్చింది. కరాటే, జూడో, కరాటే రావాలి. ఎందుకంటే లాస్ ఆర్ దేర్. నేను చెప్పినా కదా, ఫండమెంటల్ రైట్స్ ఆర్ దేర్, ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఆర్ ఆల్సో దేర్, లోకల్ డొమెస్టిక్ లాస్ వేర్ ఆల్సో దేర్, స్టేట్ లాస్ వేర్ ఆల్సో దేర్. అండ్ దోస్ లాస్ దే టాక్ అబౌట్ ప్రాపర్టీ రైట్స్ టు గర్ల్ చైల్డ్స్. ఈవెన్ 50 బాయ్స్కి ఉన్నట్టు గర్ల్స్ కూడా ఉండాలని ప్రాపర్టీ. ఎంత ప్రాపర్టీ మీద వచ్చిందంటే దట్ స్టార్ట్ ఫైటింగ్. ఎవ్రీ వన్ వాంట్ షేర్ ఇన్ ద ప్రాపర్టీ, దే డోంట్ వాంట్ టు వర్క్ అండ్ ఆల్. సో డౌరీ ఇష్యూస్ కూడా లా ఉంది, సోషల్ లాస్ ఉన్నాయి, క్రిమినల్ యాక్ట్స్ కూడా లా ఉంది, ఎవిడెన్స్ ఉంది. అన్నీ ఉన్నా కూడా ఇట్లా అవుతుందంటే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా ఉన్నాయి స్పెషల్గా. ఇప్పుడు స్పెషల్ ఫ్యామిలీ కోర్ట్స్ ఉన్నాయి, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ డిసైడ్ చేయడానికి. కానీ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఈవెన్ దెన్ ఇన్ ద సొసైటీ lot of atrocities are there, lot of crimes are there, why? Because the mindset of the people must be changed. మన తలకాయలు అంతా పొల్యూట్ అయిపోయినాయి అన్నమాట. అవి అన్నీ సెట్ కావాలి అంటే దే నీడ్ లాట్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, లాట్ ఆఫ్ యూ కెన్ సే సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్, నాట్ ఓన్లీ టు స్మాల్ చిల్డ్రన్స్ అండ్ ఆల్, ఈవెన్ ద బిగ్ ఏజ్ గ్రూప్ ఆల్సో దే నీడ్ దిస్. ఈవెన్ 60 years పీపుల్ ఆల్సో దే నీడ్ దిస్. ఎందుకంటే ఫ్యామిలీస్ కూడా మైక్రో ఫ్యామిలీస్ అయిపోయినాయి ఇప్పుడు. నేను నా పిల్లలు అంతే అన్నట్టు 2+2 అంటే వాళ్ళు ఇంత ఉన్నప్పుడు వాళ్ళు దే నీడ్ నాట్ బాదర్ అబౌట్ అదర్స్. వాళ్ళు బాదరే చేయరు, వేరే వాళ్ళు ఎక్కడ పోయినా అయింది మనకేంది, మనమైతే మంచిగా ఉన్నాం అన్నట్టు. నో, యూ ఆర్ రెస్పాన్సిబుల్ టు ద సొసైటీ. మీ జాబ్ చేసి ఇంత సాలరీ తీసుకుంటున్నప్పుడు యూ ఆర్ అకౌంటబుల్ టు ద సొసైటీ. సొసైటీకి మనం జవాబు ఇవ్వాలి, ఎక్కడ మనం రాంగ్ ఉన్నాము, ఎట్లా ఇది ఉన్నాము. ఇప్పుడు మేమే ఎన్ని ప్రోగ్రామ్స్ చేసేటోళ్ళము. ఇప్పుడు కరోనా అని స్టాప్ చేసినాం, కానీ మోరల్ ఎథిక్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్, సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ ఇవి అన్నీ చేస్తే పిల్లలు కొంచెం ఇది అవుతుంది. అయితే వాళ్ళు కూడా మనం ప్రోగ్రామ్ చేస్తే క్వశ్చన్స్ అడుగుతారు. మేడం మేము ఒక మర్డర్ చేస్తే దానికి ఏం లా ఉంది మేడం అని అడుగుతారు. సూసైడ్ చేస్తే ఏంది మేడం అని అడుగుతారు. ఫండమెంటల్గా అమ్మాయిలకే ఉంది మరి మాకు అని
అయితే ఇలాంటి క్వశ్చన్స్ వాళ్ళ మైండ్లో ఏమున్నాయి, దే విల్ కమ్ అవుట్ విత్ దోస్. అయితే మనం అప్పుడు ఆన్సర్ ఇవ్వచ్చు, బాబు ఇట్లా కాదు, ఇది ఇట్లా ఉంటుంది. అయితే లాస్ లేవని కాదు, టూ మెనీ లాస్ ఆర్ దేర్, ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఆర్ ఆల్సో దేర్, ఫండమెంటల్ రైట్స్ వేర్ దేర్, యాజ్ ఎ రైట్ వీ క్యాన్ క్లెయిమ్ ఎనీ లా. ఇప్పుడు ముస్లిం డైవర్స్ ఉందా, డైవర్స్ తలాక్ అని 3 times చెప్తే డైవర్స్ అని, దానికి కూడా ఎంత ఇష్యూ అయిపోయింది, పొలిటికల్ ఇష్యూ కూడా చేసిండ్రు దానికి. కానీ ఫైనల్గా ఏముందంటే మ్యారేజెస్, హిందూ మ్యారేజ్, అందులో ఎట్లా అంటే 4 marriages వేర్ అలౌడ్ అని ఉంది ముస్లిమ్స్కి. కానీ 4 marriages ఎప్పుడు అలౌడ్ ఉంది అది ఎవరు చెప్పరు. మేము ముస్లిమ్స్, మేము 4 చేసుకోవచ్చు అంటారు. కానీ అండ్ వాట్ కండిషన్స్ ఏమి ఉండాలి, ఆమె పిల్లలు కాకుంటే, లేకుంటే ఫిజికలీ నాట్ ఫిట్ టు బీ దేర్ యాజ్ ఎ వైఫ్ అని ఉండాలి, కంప్లీట్ బెడ్ రిజన్ ఉంది. ఇలాంటివి ఉంటేనే ఆ కండిషన్లో ఆమె కన్సెంట్ తోటి ఈయన మ్యారేజ్ చేసుకోవచ్చు. కానీ అది ఫాలో గారు వాళ్ళు. ఏంటంటే 4 చేసుకోవచ్చు మేము, అది అడల్టరీ అవుతుంది, అది అవుతుంది కూడా వాళ్ళకి తెలియదు. అడల్టరీ లా ఈజ్ దేర్ అనమాట. అండ్ 3 times తలాక్ చెప్తే వాట్ ఈస్ దిస్? ఎక్కడైనా ఈవెన్ ఆన్ ఫోన్ చెప్పినా అది. అయితే ముస్లిమ్స్ లా కూడా అది లా ఉంది, అది వాళ్ళది పర్సనల్ లా ఉంది, కానీ లా ఉంది. కానీ దానికి లింక్ చేసి ఆర్టికల్ 14 of the Constitution, 13 of the Constitution అని ఉంది. స్టేట్స్ వర్ నాట్, ఇఫ్ ఎనీ లా ఈజ్ వైలేటింగ్ ఫండమెంటల్ రైట్స్ విచ్ ఈజ్ సుప్రీం, అంటే పెద్దది ఏంటంటే ఫండమెంటల్ రైట్. ఆ డిస్కషన్స్ చాలా, అంటే ఈవెన్ ముస్లిమ్స్, క్రిస్టియన్, ఏ రిలీజన్ అయినా లేడీ ఈజ్ ఎ లేడీ, గర్ల్ ఈజ్ ఎ గర్ల్, ప్రాబ్లమ్స్ ఆర్ సేమ్, ఐడెంటికల్. మనమే జాతి అంతా మనమే క్రియేట్ చేసుకున్నాము. కానీ బేసికలీ ఓన్లీ మేల్ అండ్ ఫీమేల్. మన ఏదైనా లేడీకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే వీ మస్ట్ గో ఫార్వర్డ్ అండ్ హెల్ప్, ఎక్స్టెండ్ అవర్ హెల్ప్ హ్యాండ్. డోంట్ షో సింపతి, అయ్యో పాపనని చెప్పే అవసరం లేదు. జస్ట్ గో అండ్ హెల్ప్, దట్ ఈస్ అ థింగ్. ఎందుకంటే పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు, మన కమింగ్ జనరేషన్ ఎఫెక్ట్ అవుతున్నారు. ఎక్కువ ప్రాబ్లమ్స్ చూసి వాళ్ళు మెంటల్గా అయిపోతున్నారు. వాళ్ళు ఎట్లా అంటే కంప్లీట్ డిప్రెషన్లో వెళ్ళిపోతున్నారు పిల్లలు. అయితే పిల్లలకు మంచిగా ఫ్యూచర్ ఇవ్వాలి అని పేరెంట్స్ థింక్ ఓవర్ చేసి. మేడం, మహిళలపై ఎన్ని చట్టాలున్నా కూడా అత్యాచారాలు, దాడులు ఇంకా జరుగుతున్నాయి. ఎందుకని వీటిని ఆపడానికి ఏం చేయాలి? చట్టాలు అయితే చాలా ఉన్నాయి, నేను ఇందాక అన్నీ చెప్పిన చట్టాలు, ప్రొటెక్షన్, అవి అన్నీ చాలా చాలా ఉన్నాయి. డొమెస్టిక్ వైలెన్స్ కింద ఉన్నాయి, ఎవిడెన్సెస్, అవి అన్ని లాస్ ఉన్నాయి. అయినా ఎవ్రీ 7 minutes ఎవ్రీ 3 minutes రేప్ అవుతుంది, ఎవ్రీ 7 minutes మర్డర్ అవుతుంది, ఇంకా రేప్ అండ్ మర్డర్ కూడా అవుతుంది. అది ఎందుకంటే మనం అంత మారల్ ఎథిక్స్ అవి అన్నీ మర్చిపోయినారు మనం సొసైటీలో. దానికి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలి. తర్వాత మైండ్ సెట్ చేంజ్ కావాలి. అండ్ మెయిన్ ప్రాబ్లం మన పాపులేషన్ ఉంది. పాపులేషన్ ఎక్కువ అయ్యే వరకు ఇక అబ్బాయిలు వాళ్ళందరూ ఏమో జాబ్స్ లేక అటు ఇటు, ఎడ్యుకేషన్ ఉన్నా జాబ్స్ లేవు. ఫ్రీ టైం ఉంటే, బ్రెయిన్ ఫ్రీగా ఉంటే డెవిల్స్ మై హౌస్ అయిపోతుంది, ఇక రాక్షసు లోపల వెళ్ళిపోతుంది అన్నమాట. అది అట్లా అయిపోతారు. ఇంకోటి, అమ్మాయిలు కూడా కొంచెం డీసెన్సీ మెయింటైన్ చేయాలి. వాళ్ళు వేసే డ్రెస్సెస్కి డీసెన్సీ మెయింటైన్ చేయాలి. వాళ్ళు అబ్బాయిలు వస్తున్నారంటే కొంచెం దూరం ఉండాలి. అది లేక ఇక మంచి అబ్బాయిలు వచ్చిందంటే ఇక అమ్మాయిలు కూడా అట్లనే అయిపోతున్నారు. ఇండీసెన్స్ బిహేవియర్ అయిపోతుంది వాళ్ళది. అయితే ఇట్లా ఉన్నప్పుడు మన ఎగ్జిక్యూటివ్ అథారిటీస్, మన పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు ఇట్లా అబ్బాయిలకు అమ్మాయిలకు చూస్తే మనం ఇమ్మీడియట్ వాళ్ళకి స్టాప్ చేయాలి. ఇమ్మీడియట్ దే మస్ట్ కమ్ ఇన్ టు పిక్చర్ అన్నమాట. వచ్చేసి స్టాప్ చేయాలి. అట్లా చేయాలి అంటే వాళ్ళు వెరీ ఎఫెక్టివ్గా దేర్ డ్యూటీ చేయాలి, వాళ్ళ డ్యూటీ. తర్వాత వాళ్ళకు ఇంటికి పంపేయాలి. డీసెన్సీ కంట్రోల్ చేయాలి. ఓపెన్ అమ్మాయిలు అబ్బాయిలు తిరుగుతున్నారంటే సంబడి మస్ట్ క్వశ్చన్ దాట్, వేర్ ఆర్ యూ గోయింగ్, వాట్ యు ఆర్ డూయింగ్ అన్నట్టు కొంచెం కన్ను పెట్టి ఉండాలి. పేరెంట్స్ వెరీ కాన్షియస్గా ఉండాలి. వాళ్ళు కాన్షియస్ ఉంటే మాత్రం 50% కంట్రోల్ అయిపోతుంది. ఇక వాళ్ళకి ప్రాబ్లం లేకున్నట్టు చదువుకి పోతున్నారు చేస్తున్నారు, కానీ దే మస్ట్ మానిటర్ చేయాలి. వాళ్ళు కంప్యూటర్ మీద కూర్చున్న వాట్ దే ఆర్ వాచింగ్, యూట్యూబ్లో అవి ఇవి అనుకుంటా, సోషల్ అది అనుకుంటా, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ఇవి కంట్రోల్ చేయాలి అంటే ఎవ్రీ సిటిజన్ మస్ట్ రియాక్ట్, మైండ్ సెట్ చేంజ్ చేయాలి పీపుల్ది.
ఎవ్రీ వన్ మస్ట్ కమ్ ఫార్వర్డ్, మనకెందుకు అని రిలాక్స్గా ఉండొద్దు. అది అందరూ ఎవ్రీ వన్ మస్ట్ జాయిన్ దేర్ హ్యాండ్ టు సెట్ రైట్ అవర్ సొసైటీ చేస్తేనే ఇవి కొంచెం కంట్రోల్ అవుతుంది. లేకుంటే ఇక నైట్ వరకు తిరగని, జాబ్ ఉంది పోతారు, నైట్ 11 అవుతుంది 12 అవుతుంది, అమ్మాయిలు స్కూటీ మీద వస్తారు, క్యాంటీన్ కూడా నడిచిపోతూ ఉంటారు. ఈవెన్ వేర్ ఎవర్ దే గో దే మస్ట్ ట్రై టు ప్రొటెక్ట్ దెమ్సెల్ఫ్ ఫస్ట్. మీరు డీసెంట్గా ఉంటే ఎవరు మీరు టచ్ చేయలేరు. అయినా ఫీమేల్ అని రియాక్ట్ అయితే యూ జస్ట్ స్టాప్ దెమ్, యూ షౌట్, అదర్ పీపుల్ విల్ కమ్ టు యువర్ రెస్క్యూ అన్నమాట. ఇక బాయ్స్ కూడా చాలా కోచింగ్ ఉండాలి, చాలా అవేర్నెస్ ఉండాలి, చాలా వాళ్ళకు కంట్రోల్ చేయాలంటే సెన్సిటైజ్ చేయాలి, మైండ్ సెట్ వాళ్ళది చేంజ్ చేయాలి. దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ వీ హ్యావ్ టు డూ. అండ్ ఎవ్రీ వన్ మస్ట్ జాయిన్ దేర్ హ్యాండ్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఏజ్. మేడం మీ ఫ్యామిలీ గురించి చెప్పండి మేడం. మా ఫ్యామిలీ గురించి చెప్పాలి అంటే హోల్ డే కూడా సరిపోదు, కానీ ఇన్ షార్ట్ నేను చెప్పేస్తాను. ఫ్యామిలీ అంటే ఓన్లీ మై ఫ్యామిలీ కాదు, మా పేరెంట్స్ తోటి మా ఇంత ఎడ్యుకేషన్ మాకు ఇచ్చిందంటే మాకు మా పేరెంట్సే, ఫాదర్ మదర్. వాళ్ళు కూడా ఎస్ఎస్సి వరకు చదువుకున్నారు. ఎప్పుడు 1940s ఎస్ఎస్సి వరకు చదువుకున్నారు వాళ్ళు. తర్వాత గుల్బర్గా నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చిండు. అప్పుడు నేను బార్న్ ఎట్ హైదరాబాద్లోనే పుట్టిన. మేము 5 sisters 2 brothers. వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి మా మదర్ అందరి పిల్లలకు తీసుకొని హైదరాబాద్ అయితే చాలా, మా ఫాదర్ అయితే చాలా కష్టపడ్డారు. ఓన్లీ 1 మెడికల్ స్టోర్ ఉండే, ఆ స్టోర్ నుంచి నేను పుట్టే వరకు నాకు తెలుసు 10 rupees ఎవ్రీ మంత్ పంపుతుండే. 10 rupees మీద, అప్పుడు 10 rupees ఎక్కువ ఉండే. కానీ అంత ఉన్నా కూడా మా ఎల్డెస్ట్ సిస్టర్ ఏమో ఫస్ట్ లేడీ డాక్టర్ ఆఫ్ హైదరాబాదు, సెకండ్ వైస్ ఛాన్సలర్ కాకతీయ ప్రొఫెసర్. తర్వాత 2 brothers నాకు. థర్డ్ సిస్టర్ కూడా డాక్టర్ DGO, ఆమె స్టేట్ లెవెల్ మీద కర్ణాటకలో టాప్ ఆమె. తర్వాత బ్రదర్ ఏమో చీఫ్ ఇంజనీర్గా రిటైర్ అయినరు. వేరే స్టిల్ మై బ్రదర్ డాక్టర్ వర్కింగ్ యాజ్ ఎ ప్రొఫెసర్ అండ్ ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు, క్లినిక్ పెట్టి ఫర్ పువర్స్ ఖైరతాబాద్లో అయితే ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు. దాట్ ఈస్ ద రీజన్ వీఆర్ వెరీ హెల్దీ అండ్ హ్యాపీ లీడింగ్ లైఫ్. మా చెల్లె ఉంది, ఆమె కూడా ప్రొఫెసరే. కమింగ్ టు మై ఫ్యామిలీ, ఐఎమ్ సింగిల్ మదర్ and my daughter is special child, but she recovered. She used to have lot of fits and all. She recovered now. We are very happily living. Inkoti endante na main purpose, my goal is to help everyone whoever come to me, and I am concentrating mainly special children's ki, mentally retarded, orphan, tarvata victims of rape, mental అయిపోతున్నారు ఆ పిల్లల మీద నా మెయిన్ కాన్సన్ట్రేషన్. కౌన్సిలింగ్ చేస్తా నేను. తర్వాత లెక్చర్స్, జడ్జెస్ కాల్ చేస్తారు, పోలీస్ ఆఫీసర్స్ జేజే యాక్ట్ మీద చెప్పాలి అంటే ఆ యాక్ట్ మీద. తర్వాత NGOs ఆర్గనైజేషన్స్ ఎప్పుడు ఏం వచ్చినా అఫ్కోర్స్ తెలుగు ఎంత వస్తుంది అంతే నేను అట్లనే మాట్లాడతా. తర్వాత డైలీ వెళ్ళి కూడా నేను హిందీలో లెక్చర్స్ ఇస్తాను వాళ్ళకు. NGOs అక్కడ కూడా కాల్ చేస్తాను నాకు. సో మెయిన్లీ మై క్వాలిఫికేషన్స్ డిగ్రీ LLB, LLM, MPhil, PhD ఫ్రమ్ JNU న్యూఢిల్లీ నుంచి. తర్వాత 50 years నాకు టీచింగ్ ఎక్స్పీరియన్సు, 10 years అవుట్ సైడ్ కంట్రీ, రిమైనింగ్ ఇక్కడే మన కాకతీయ యూనివర్సిటీలో లా ప్రొఫెసర్గా చేశాను నేను. దిస్ ఈజ్ అండ్ షీ ఈజ్ మై డాటర్, ప్రాబ్లమాటిక్ చైల్డ్.